అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లం, నేను ముస్తజాబు దావాత్ అయిపోవాలి, దాని గురించి మీరు దువా చేయండి అన్నారు. ముస్తజాబు దావాత్ అంటే ఏంటో తెలుసా? చేతులెత్తి అల్లాహ్తో అడిగే వెంటనే అల్లాహ్ తాలా అంగీకరించాడు. అంటే ఏ దువాని కూడా అల్లాహ్ తాలా రద్దు చేయకుండా వెంటనే అంగీకరించాడు. మరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లం ఇలా అన్నారు, ఓ సార్, నేను దువా చేసినంత మాత్రాన ఇది జరగదు, నువ్వు కూడా ఒక పని చేయాలి. ధర్మంగా సంపాదన, అధర్మమైన సంపాదనతో వచ్చిన ఒక్క ముద్దను కూడా నీ కడుపులో తీసుకో, ధర్మంగా సంపాదించి తినవల్ల. మరి సాబిన అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ధర్మంగా సంపాదించి తినేవారు. మరి అల్లాహ్ తాలా అతన్ని ముస్తజాబుతో అవార్డు చేశాడు. ఎప్పుడు చేతులెత్తి అల్లాహ్తో దువా అడిగినా వెంటనే అల్లాహ్ తాలా అంగీకరించాడు.